నమస్తే. దిస్ ఇస్ శౌర్య. ఎవరమైనా జనరల్ గాను దేవుడికి మొక్కుకునేటప్పుడు, లేదు ఏదైనా ఒక మంచి కార్యం కోసమైనా సరే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ అందరూ నాశనం అయిపోతారు, అందులో నేను ఉండకూడదు అనే వాళ్ళల్లో ఒకే ఒక్క వ్యక్తి వేణుస్వామి. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల విషయంలోని అసలు సంబంధమే లేదు అని వాదిస్తున్నా కూడా త్రిష పేరుని పదే పదే తీస్తూ ఉన్నారు రాజకీయాలకి ముఖ్యంగాను. త్రిష పేరుని తీస్తూ ఉన్నారు. సో వీళ్ళల్లోన ఇప్పుడు వేణుస్వామి చెప్తున్నది ఏంటంటే, త్రిష వలనే అసలు విజయ్ లైఫ్ మొత్తం మారిపోయింది. పెళ్లి గాని, సినీ రంగంలో గాని అన్నింటిలో కూడా అంటే సినిమాలు ఆపేశారు. అలాగే పెళ్లి కూడా ఆయన సంసార జీవితం కూడా నాశనం అయిపోవడానికి, అలాగే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా ఇంకా పదవి చేపట్టకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా కూడా అది ఉండకుండా ఉండడానికి అన్నింటికీ త్రిషాయే కారణం అని అంటూ ఉన్నాడు. మరి అన్ని నెగిటివే చెప్పి ఈయన్ని ఎందుకు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు అనేది ఇప్పుడు క్వశ్చన్. సో అదైతే ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. మ్యామ్ వేణుస్వామి అసలు ఏం మళ్ళీ అంటే ఎలా వస్తాడంటే ఆయన కరెక్ట్ గా కాంట్రవర్సీతో వచ్చి మెయిన్ ఫిమేల్ ఓరియంటెడ్ కేసెస్ ని ఆయన మెయిన్ వాటిని టార్గెట్ గా తీసుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు అసలు రాలేదంట ఇంకా ఇంకా అని అనుకుంటూనే ఉన్నారు అందరూను. పిడుగుపడినట్టు పడ్డాడు ఇప్పుడు. మీరేమంటారు అసలు ఆయన గురించి? ఇప్పుడు ఈ సమాజం నుంచి ఈ వేణు అనబడే ఒక వ్యక్తికి వచ్చిన ఏమంటారు గుర్తింపు ఉంది చూసారా? అమాయక జనాలు, ఆతృతతో ఉన్న జనాలు, అలాగే మాకు మంచి జరగాలి జరగాలి అనే ఒక ఉబలాట పడే ఒక జనాలు అతన్ని ఒక పెద్దవాడిని చేసినాయి. అంటే దీని అర్థం ఏంటంటే, చాలా మంది వ్యక్తుల దురాశ అతనికి వరమైంది. అసలు వీళ్ళకి దురాశ ఉండబట్టే కదా అక్కడ దాకా వెళ్తారు. అసలు ఎవరి జాతకం ఎవరికి తెలియదండి? మీ జాతకం మీకు తెలీదా? ఎందుకు తెలియదు? నా జాతకం నాకు బాగా తెలుసు. తప్పు చేస్తే శిక్ష పడుతుందని నాకు తెలుసు. కష్టపడితే డబ్బులు వస్తాయని తెలుసు. అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయని తెలుసు. అప్పుడు నిబ్బరంగా ఉండి నిభాయించుకుని ఆ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడితే సమస్య పక్కన పరిష్కారం కూడా ఉంటుందని కూడా తెలుసు. సరే, ఇవన్నీ తెలియని వాళ్ళకో, దురాశ ఉన్న వాళ్ళకో, లేకపోతే పాపాలు చేసి ఎలా నిష్కృతి పొందాలి అనుకునే వాళ్ళే జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరే, ఈయన దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు, ఈయన ఆఫీస్కి వాళ్ళు వచ్చారు. వస్తే ఈయన జ్యోతిష్యం చెప్పాడు. అది ఫలించిందా లేదా వేరే విషయం. అది ఒక ప్యూర్ వ్యాపారం. అవును, ఇది వ్యాపారం అంతే, ఇంకా రెండో మాటలేదు. ఈ వ్యాపారం నువ్వు చేసుకో. ఎవరన్నా ఒకరికి బాగా మండితే డబ్బులు బాగా ఎక్కువ ఇచ్చి వాళ్ళకి అనుకున్నది జరగకపోతే నిన్ను మెత్తగా దంతే అప్పుడు నీకు తెలిసి వస్తుంది, అది వేరే విషయం. ఇన్ని సంవత్సరాలైనా అది జరగట్లేదు అని అంటున్నారు. ఏమో ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు? చీకటి కొట్లోదంతే మన అందరికి చెప్తాడా వేణుస్వామి వచ్చి? అంటారు. ఈ మధ్య బాగా తగ్గిపోయాడు మేడం. మీరు అన్నట్టు ఇలాంటి రౌండ్ ఏమైనా పడిందా? ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ మధ్య నాకు అక్కడ ఆ గుళ్ళో ఏదో చాలా కామాఖ్య దేవాలయంలో నాకు మంచి ఇది ఉంటది అది ఉంటది అని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే అక్కడ పూజారులు ఎవడరా నువ్వు వెళ్ళి అవతలకి అని తోసి పారేశారు. తోసేశారు. ఈయన అక్కడ కూడా పూజలు చేసేది అసలు కామాఖ్య దేవి దగ్గర చేయుడు పూజలు, అమ్మవారి దగ్గర చేయుడు పూజలు. ఏమండి, మంత్రాలు రాని వాళ్ళ ముందు ఏం జరిగితే మంత్రాలు కాకుండా పోతాయి? ఓహో, ఇది వేరే భాషలో మంత్రాలు కావచ్చు అనుకుంటారు కదా. ఇప్పుడు జనాల అమాయకత్వమే, జనాల అత్యాసే ఆయనకి పెట్టుబడి. అంతే అంతే కదా, తప్పితే ఏమీ లేదు. ఇవన్నీ ఏంటి అంటే, నా చిన్నతనంలో వ్యవసాయదారులకి ఇంకెక్కువ జ్యోతిష్యం తెలుసు. ఎట్లా చెప్పమంటారా? ఇట్లా చూసి వర్షం ఎంతసేపట్లో వస్తో చెప్పేవాళ్ళు. నిజంగాను సూర్యుడి ఇది చూసి టైం చెప్పేవాళ్ళు. నన్నెత్తుకొస్తే ఇంత, అటు వెళ్తే ఇంత, ఇటు వెళ్తే ఇంత, నీడను బట్టి టైం చెప్పేవాళ్ళు. అలా మండు టెంట్లో నిల్చోబెట్టాలి మేడం సూర్యుడి కింద, ఎలా చెప్తాడు? అలాగే మన ఇంట్లో రోడ్లు ఉంటాయి కదా, ఆ రుబ్బురోళ్లలో ఆ పడిన ఎంతవరకు నిండిందో చూసి ఎన్ని దుక్కులు వర్షం పడిందో చెప్పేవాళ్ళు. ఇదంతా జస్ట్ కామన్ సెన్స్. ఎవరు ఏ పనిలో నిష్ణాతులైతే వాళ్ళకి అందులో కామన్ సెన్స్ ప్రకారం వాళ్ళకి వస్తది. నువ్వు స్పెషల్ గా వచ్చి చెట్టు కింద చిలక దోషం చెప్పుకునేవాడు కాస్త కార్పొరేట్ జ్యోతిష్యుడు అయ్యాడు, కాలం కర్మం కలిసి వచ్చి. ఇక అందుకని అన్ని నేను చెప్పగలను అంటున్నాడు. ఎట్ట కుదురుద్దండి? అన్ని ఎట్ట చెప్తాడండి? రాజకీయాలు ఎట్ట చెప్తాడు అసలు?
పైగా రోజు వార్తలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకి, రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి, అది వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా ఆఖరికి 10th క్లాస్ పిల్లోడు కూడా ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందో చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఆల్రెడీ దీది 70 ఇయర్స్ పైన ఉంది. అవును. ఆమె ఈసారి సీఎం అవ్వదని నువ్వు చెప్తున్నావు. నువ్వేనా చెప్పాల్సిందా మాట? ఎవరికి తెలియదు ఈ సంగతి? ఇప్పుడు ఎలా ఉందంటే మేడం 90 ఏళ్ళకి తల్లి అవ్వదు అన్నట్టుంది. 90 ఏళ్ళు 100 ఏళ్ళకి ఎలాగ తల్లి అయ్యే ఛాన్స్ లేదు కానీ కదా, ఈయన జాతకం చెప్తాడు 90 ఏళ్ళకి తల్లి అవ్వదు అని. తల్లి అవ్వదు అని. మరి ఇన్ని ఇన్ని విర్రవీగుతున్నాడు కదా. అసలు త్రిష గురించి, త్రిష పేరు ఎత్తే హక్కు లేదు ఇతనికి. ఎత్తుతున్నాడు. అసలు అది ఏదన్నా ఒక కేసు, మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము అనే ఒక మాటతోటి ఇతని మీద నిర్భయ కేసు పెట్టొచ్చు, తెలుసా అండి? అవునా? ఓకే. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటే ఏంటండి? ఆత్మాభిమానానికి దెబ్బ తగిలే విధంగా మాట్లాడినా, చేతలు చేసినా, ఎక్కడన్నా రాసినా నిర్భయ కేసు పెట్టొచ్చు. పెట్టాలండి అసలు అతని మీద కేసు. పెడితే గానీ, ఆ నోటికి తాళం పడితే గానీ, అంటే ఏదైనా ఒక గట్టి ట్రీట్మెంట్ జరిగితే గానీ బుద్ధి రాదు. అదే అందరూ విడిపోతారు అంటాడు ఎప్పుడు, వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు, విడిపోతారు, తాళి కడుతుంటే తెగిపోద్ది అంటాడు ఎప్పుడు చూసినా. ఇప్పుడు తమిళనాడులో 1000 జన్మలెత్తినా నువ్వు ఒక పార్టీ పెట్టడం గానీ, నువ్వు ఆ విధంగా గెలవటం గానీ చేయలేవు. వేణుస్వామి విజయ్ ఆ పని చేసి చూపించాడు. తలబండిన రాజకీయ నాయకులు కూడా తలగొట్టుకునేటట్లు చేశాడు. పరిస్థితులు, అది విజయ్ గొప్పతనం అని కూడా. ఆ పరిస్థితుల్లో అతను పరిస్థితుల్ని సరిగా అంచనా వేసి, అతని వ్యూహాలతోటి అక్కడున్న పరిస్థితుల్ని అంచనా వేయటం వల్ల అతను గెలిచాడు. మేబీ అతను కూడా అనుకోలేదేమో ఇంతటి విజయం వస్తుందని, కానీ వచ్చింది కదా. వచ్చిన తర్వాత నువ్వెవడవి? నెల కూడా ఉండదు, మేబీ 6 నెలలు కూడా ఉండకపోవచ్చు, కూలిపోవచ్చు. రాష్ట్రపతి పరిపాలన నువ్వు పుట్టిందే ఇందుక? శుభం బలకమ్మ పెళ్లి కూతురా అంటే పెళ్లి కొడుకు సచ్చినోడు ఎక్కడున్నాడు అన్నట్టుంది ఇది. ఎప్పుడు ఒకటే మేడం ఇలా మాట్లాడతాం. అసలు త్రిష పేరు ఎత్తటం, పైగా ఇలాంటి వాడు వాగుతున్నాడు, పిచ్చి వాగుడు అని చెప్పి ఎవరో ఖండించకపోవడం ఇది ఇంకా చిత్రం అయిపోయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా, శాటిలైట్ ఛానల్స్ లో కూడా ఇక త్రిష చక్రం తిప్పబోతుంది ఢిల్లీలో. ఆమెకి రాజ్యసభ ఇస్తారేమో. ఇప్పుడు త్రిష త్రిచూరులో పోటీ చేయాలనుకుంది. వీసేకి వాళ్ళు ఆ సీటే అడిగి ఆమె ఆశల మీద నిప్పులు పోశారు. మొత్తానికి ఆవిడ్ని మటుకు లైన్ క్లియర్ చేశారు. ఇక ఆమె ఢిల్లీనే వెళ్తుంది. వెళ్ళి త్రిష బీజేపీలో చేరుద్ది. త్రిష అమిత్ షా, త్రిష అమిత్ షా ఈ ప్రాసలతోటి. అవును, షాక్ అని ఒకరు పెట్టారు. ఇవన్నీ దరిద్రం అండి. అసలు మీకు అవకాశం వచ్చింది కదా, మీరు మాట్లాడగలిగే ప్లేస్ లో ఉన్నారు కదా, మీ మాటలు నలుగురు వింటున్నారు కదా అని ఈ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడితే మీకు పుట్టగతులు ఉంటాయా? అసలు ఇదేమి జర్నలిజం? అసలు ఇట్లా మాట్లాడటం, వీళ్ళని జర్నలిస్టులను చూసి జ్యోతిష్యులు, జ్యోతిష్యులను చూసి జర్నలిస్టులు, మీరు వేసే చెత్త అంతా. ఆయన ఎందుకు ఇప్పుడు మాట్లాడాడు మేడం? మామూలుగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారండి. వేణుస్వామి మాట్లాడుతున్నాడు, సరే. అసలు ఇప్పుడు కాస్త రాజకీయాలు తెలిసిన వాళ్ళు, న్యూస్ అంటే 4th ఎస్టేట్ అని చెప్పుకునే వాళ్ళు కూడా మాట్లాడడం ఏమన్నా బాగుందా? మర్యాదేనా ఇది? అసలు మీకు ఎవరిచ్చారు? త్రిష గాని విజయ్ గాని ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు ఏమన్నా చెప్పారా? అవును, లేదులేండి. వాళ్ళు అనందే మనం ఎలా అంటామండి? ఇప్పుడు వాళ్ళ ఆవిడేమంది? ఆయన చాలా మంది అమ్మాయిలతోటి అతను మాట్లాడుతుంటాడు, మాకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి అని చెప్పింది. ఓకే, ఆమె కూడా త్రిష పేరేమి చెప్పలేదు. అవును, చెప్పలేదు. ఇప్పుడు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకండి? ఇప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్తే పోనీ ఆమె చెప్పింది కాబట్టి మనం మాట్లాడవచ్చు. అసలు ఇట్లాంటి విషయాలు పదే 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 జగన్మోహన్ రెడ్డి మాట్లాడి పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా సాధించాడా? టైం వేస్ట్ చేసుకున్నాడు తప్పితే. ఇప్పుడు మనం ఒక వ్యక్తి మీద ఒక విమర్శ చేయాలనుకుంటున్నప్పుడు ఆ విమర్శ ఎంత పకడ్బందీగా ఉండాలి, నీకు ఎంత ప్రయోజనం వచ్చేటట్లుంటే నీ టైం అంత వేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒట్టిగా వాగినట్టే కదా. ఇప్పుడు మనం వాగిన దానికి కాకి అరిసిన దానికి ఏమి తేడా ఉంది? అంతే, అది కాకి కాబట్టి అరిసింది, నువ్వు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మాట్లాడావు అన్నట్టుంది తప్పితే వేరే ఏమన్నా ఉందా? లేదు. అలాగే వేణుస్వామి మాట్లాడినా, అలాగే ఛానల్స్ వాళ్ళు మాట్లాడినా, ఇవన్నీ మీ స్థాయిని తగ్గించుకుంటానికి పనికొస్తున్నాయి తప్పితే
మీ స్థాయిని పెంచుకునేటట్లుగా లేవు. ఇకపోతే యాతావాత వేణుస్వామి అవును. ఆయన ఫెయిల్యూర్ల గురించి ఏ రోజు చెప్పడం. సక్సెస్ ఏమండి? గురించి కూడా చెప్పడు కదా ఆ? మేడం. అసలు జగన్ గెలుస్తాడు అన్నాడు, గెలలేదు. అదే నేను అంటున్నా, ఆ. ఇవన్నీ ఫెయిల్యూర్స్ కదా మరి. అవును. దాని సంగతి ఏంటి? ఉమ్. ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు, మరి కేసీఆర్ సంగతి ఏంటి? తెలియలేనప్పుడు ఆహా, గమ్మున ఉండొచ్చు కదా, ఎందుకు ఊరికే పరువు తీసుకుంటాడు? ఇవన్నీ అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయా? అసలు అశూరెడ్డి సంగతి ఏంటి? అదే అశూరెడ్డి సంగతి ఏంటి? అశూరెడ్డి క్లియర్ గా చెప్పింది వేణు, అదే అందులో ఆడియోలో విన్నాం కదా, వేణుస్వామిని ఆవిడెవరో మా ఇద్దరి మధ్యను మనం సెటిల్మెంట్ చేసుకున్నాం. కాదండి, ఆమెకి వామాచారంతో పూజలు చేసిన ఫోటోలు కూడా బయటకు వస్తే అవునవును. ఆ మరి నువ్వు చూసిన పూజలన్నీ ఏమైనాయి? ఇప్పుడు రేపు మాపో ఆమె జైల్లో పెడతారంటగా. నిన్న కోర్టు కూడా చెప్పింది, అమ్మా నీ మీద కేసు కొట్టేయడం అనేది, ఎఫ్ఐఆర్ ని కొట్టేయడం అనేది కుదరదు, నువ్వు విచారణని ఎదుర్కోవాల్సిందే, ఆధారాలు ఉన్నాయమ్మా తల్లి అని చెప్పి పంపించారు. బాగా చెప్పి పంపించారు. ఆమెని వాళ్ళ అమ్మని ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి మేడం ఇప్పుడు ఈ కేసులో వేణుస్వామిని ఏమైనా లాగుతారంటారు? ఎందుకంటే ఆవిడ అమ్మాయి ఆడియోలో మాట్లాడింది కదా, ఈయన పిలుస్తారంటారా విచారణకి? ఏమో, సాక్షిగా పిలిస్తే పిలవచ్చు, అది వేరే విషయం. నీకేం సంబంధం? కానీ నేను అనేది ఏంటంటే, నువ్వు ఇంత గొప్ప జ్యోతిష్యుడు కదా, నీకు ఇన్ని మంచి ప్రెడిక్షన్స్ ఉన్నాయి కదా, అశూరెడ్డి జీవితంలో ఇలా జరగబోతుందని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అవును. ఏ ఒక్కళ్ళ జీవితంలోనైనా నేను ఇలా చెప్తే ఇలా జరిగింది అని ఎవరి గురించైనా నువ్వు చెప్పావా? ఎవరైనా కాస్త లోలో ఉన్నప్పుడు, కాస్త స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఏదన్నా ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి పూజ చేయించుకున్నంత మాత్రాన నీ పూజల వల్లే వాళ్ళకి తర్వాత వాళ్ళు బాగుంటే నా పూజలే మహిమ అని అనటము అనేది అంతకంటే దివాళా కోరుతనం ఇంకొకటి లేదు. అసలు అదే రష్మిక పూజ చేసాడు, అదే రష్మిక విడిపోద్దని చెప్తున్నాడు. మరి దేనికి పూజ చేసినట్టు? బాగానే డబ్బులు అసలు ఎంత తీసుకుంటాడో తెలియదు కానీ ఏంటండి, జస్ట్ అపాయింట్మెంట్కి 10,000, జస్ట్ ఏదైనా ఒక చిన్న పూజ చేస్తే 10,000, 50,000. ఇక సెలబ్రిటీల దగ్గర అయితే 5 లక్షలు 10 లక్షలు గుంజుతాడు. నా దృష్టిలో ఎలా నమ్ముతున్నారు? అసలు నా దృష్టిలో దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొరే కదా. అప్పుడు వాడు ఎవడండి, ఒకడు అఘోరి అని వచ్చాడు. మనం చాలా సీరియస్ గా అఘోరి లేదు ఏమీ లేదు, ట్రాన్స్జెండరు ఎలియాస్ ప్రియానో ఏదో శ్రీనివాస్ అని చెప్పాము, అవతారం ఎత్తాడని చెప్పాం కదా. అతనికి ఇతనికి ఏంటి తేడా చెప్పండి? అవును, వాడు దొరికాడు, ఈయన దొరకలే, అంతే తేడా నా దృష్టిలో. వీళ్ళందరూ ఏంటంటే ప్రజల బలహీనతల్ని ఆసరాగా తీసుకుని డబ్బు సంపాదించడం తప్పితే వీళ్ళకి వేరే ఏమీ పుణ్యానికి పోషిస్తున్నట్టే ప్రజల అమాయకత్వం మీద పడి బతుకుతున్నారు జలగల్లాగా. అందుకని ఏది ఏమైనా సరే అసలు వేణుస్వామి అనే ఒక వ్యక్తి నోరు మూయించాలని చెప్పి పోయినసారి కూడా కేసు పెట్టారు. ఎవరు? నాగ చైతన్య పెళ్లి విషయంలో మాట్లాడినప్పుడు. అయితే అప్పుడు వెళ్ళి చెంపలు ఆ చెంప ఈ చెంప వాయించుకుని, ఆయన చెంపలు ఆయనే వాయించుకుని సారీ చెప్పి వచ్చాడు. అసలు ముందు మహిళా కమిషన్ నోటీస్ ఇస్తే ఆ మహిళా కమిషన్కి నన్ను పిలిచే శక్తి ఉందా అని కోతలు కోసాడు. కోతలు కోస్తే కాదు బాబు వెళ్ళాల్సిందే అన్నారు. వెళ్ళాడు చచ్చినట్టు, వెళ్ళి సారీ చెప్పి వచ్చాడు. నేను ఎప్పుడు ఇట్లాంటివి మాట్లాడను అన్నాడు. మళ్ళీ మొదలు పెట్టాడు. అవును, మళ్ళీ మొదలు పెట్టాడు. ఇది నాకు చూస్తే ఏం గుర్తొస్తుందంటే, దాలిగుంట్లో కుక్కలాగా అది రాత్రి అయ్యేసరికి పడుకుంటది, పొద్దున్నే లేచి దులుపుకుని నేను ఇంకొకసారి వెళ్ళనంటది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి దాలిగుంట్లో పడుకుంటది, మళ్ళీ పొద్దున్నే లేచి దులుపుకుంటది. వేణుస్వామి పరిస్థితి అలా ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. అసలు అన్నిటికన్నా నాకు బాధాకరం వేస్తుంది ఏంటంటే, వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసి మాట్లాడుతున్నాడు. పైగా వాళ్ళు పూజలు చేయించుకున్నారు అనుకోండి, అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వస్తున్నాయండి? నాకు అర్థం కావట్లేదు. నిజమే మేడం, నేను అదే, నాకు కూడా చాలా సార్లు డౌట్. అంటే అసలు వ్యక్తిగత గోప్యత అనేది ఉండదా? అసలు ఫొటోస్ విడుదల చేయడం ఏంటి? ఎలా వస్తాయి? ఆయన పెడితేనే కదా వస్తాయి, వాళ్ళకి వీళ్ళకి పంపితేనే. ఎలా వస్తుంది మరి? అంటే అడ్వర్టైజ్మెంట్ ఇదంతా. నేను వీళ్ళందరికీ నేను ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నాను అని అంటే బిజినెస్ వస్తుంది, బిజినెస్ అవుతుంది. మరి వీళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు? అసలు విడుదల అతని దగ్గర మహిమలు ఉన్నాయనే కదా, అతను కోపం వచ్చేటట్టు మాట్లాడుతూ ఏం చెప్పిస్తాడు అని కదా. మేడం సేమ్ ఇదే మీరంటే గుర్తొచ్చింది. పాస్టర్ ఒక ఆయన, ఈ రోజు మనం చర్చ్ పాస్టర్ 14 ఏళ్ళ అమ్మాయిని
అనేక సార్లు అత్యాచారం చేసి ఆ పిల్లకి ప్రతి నెల గర్భవతి టాబ్లెట్లు ఇస్తే 14 ఏళ్ళు కదా, ఆ, అబార్షన్ అయిపోయి ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ పిల్లని ఏం చెప్పాడంట, దేవుడు నిన్ను శపించేస్తాడు నువ్వు బయటికి చెప్పావు అని, అంటే దేవుడి శాపానికి గురవుతావు అన్నాడట. దానికి ఏం తెలుస్తుంది ఆ పిల్లకి? సినిమాల్లో చూడండి తల వెయ్యి వక్కలైపోద్ది అంటారు కదా, ఉమ్. అలా చెప్తే ఇప్పుడు నిజంగా ఎందుకో ఇలాంటి వీళ్ళ భయపడేదా. ఆ నాసిక్ లో టేబుల్ జ్యోతిష్యుడు కూడా ఇయే కదా, ఉమ్. ఇలా అవునవును. చెప్పే కదా. ఇప్పుడు ఏదో సమస్యతోటో అసలు జనాలు చాలా ఆ, జాగ్రత్తగా బాధతోటో ఉండాలి. వెళ్తారండి, అవును. మనశ్శాంతి కోసం వెళ్తారు. వెళ్తే కనీసం వీళ్ళు మాట్లాడలేని దేవుడి దగ్గరికి వెళ్తే అన్నా ఏదైనా కొంత కనీసం మంత్రమైనా మనకి వైబ్రేషన్ ఇస్తది. కాదు, రాయి బయటకు వచ్చి వీళ్ళని ఏమీ చేయకుండా ఆ, ఉంటది. అంతే. కానీ ఈ మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎప్పుడైనా కాటేస్తారు. అవును. ఈ పాస్టర్లు అవనివ్వండి, మొల్లాలు అవనివ్వండి, అవును. అలాగే ఈ బాబాలు అవనివ్వండి, జ్యోతిష్కులు అవనివ్వండి, ఉమ్. ఈ మొత్తం గ్యాంగ్ అంతా జనాల మీద పడి బతికేవాళ్ళు. అవును. కష్టపడకుండా, చెమట చెందకుండా, ఉమ్. ఏసీ రూముల్లో కూర్చొని 4 మాటలు చెప్పి బతికేస్తున్నారు వీళ్ళు జనాల మీద పడి. అసలు ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ దేశ ప్రజలకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందో నాకు అర్థం ఏం లేదు, కావట్లేదు. ఇలాంటి వాళ్ళ మీద కేసులు వేసి లోపల దోసి 4 వడ్డిస్తే అప్పుడు మిగిలిన ఏమండి, భయం వస్తుంది. సైంటిఫిక్ అది టెంపర్మెంట్ చెయ్యికే కదా. సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంచాలి అని చెప్పి గొగ్గోలు పెట్టేవాళ్ళు గగ్గోలు పెడుతుంటే అవును. జ్యోతిష్య శాస్త్రాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. అవును. అంటే ఒక రకంగా జ్యోతిష్య శాస్త్రానికి మీరు అది శాస్త్రీయమైందా కాదా అని ఆర్జం పోస్తున్నట్టే. దాని వైపు మీరు నడిపిస్తున్నట్టేగా. అంతే.